గైస్, రీసెంట్గా మన నాని అన్న అండ్ శ్రీనిధి శెట్టి వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన హిట్ 3 అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో అర్జున్ సర్కార్ ఏమో ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. అది ఎంత రూత్లెస్ అంటే సమాజంలో ఒక్క క్రిమినల్ కూడా బ్రతకూడదు అనే ఆలోచనతో ఉన్న తన చేతికి క్రిమినల్స్ దొరికితే వాళ్ళకి నరకం చూపిస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అయిన మన అర్జున్ కి ఒక డార్క్ వెబ్సైట్ గురించి అండ్ ఆ వెబ్సైట్ ద్వారా జరుగుతున్న హత్యల గురించి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అర్జున్ సర్కార్ కి ఆ వెబ్సైట్ గురించి తెలిసిన తర్వాత అసలు ఏం జరిగింది అండ్ అసలు ఆ వెబ్సైట్ ని రన్ చేస్తుంది ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని డైరెక్టర్ శైలేష్ కొల్ను గారు మనకు ఒక డిఫరెంట్ నానిని చూపించడంలో అండ్ వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని డిజైన్ చేసుకోవడంలో బాగా సక్సెస్ అయ్యారండి. అలాగే అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ లో మన నాని అన్న తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఎప్పట్లాగానే చించి పడేశాడనే చెప్పాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా లైక్ శ్రీనిధి శెట్టి, రావ్ రమేష్ గారు, బ్రహ్మాజీ గారు, గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన మన అడివిశేష్ అన్న, ఇలా ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఇంకా ఈ మూవీలో ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్స్, క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్, ఈ 4 పోర్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే సూపర్ ఉందనే చెప్పాలి. విజువల్స్ అన్ని చాలా గ్రాండియర్ గా ఉన్నాయన్నమాట. అండ్ దీనికి మిక్కీ జే మేయర్ ఇచ్చిన బీజిఎం కూడా పర్లేదు, స్టోరీకి బాగానే యాప్ట్ అయింది. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ప్రిడిక్టబుల్ గానే రన్ అవుతుందండి. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ చుట్టూనే తిరగడం వల్ల మూవీ అయితే కొద్దిగా స్లో పేస్ లో రన్ అవుతున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. అలాగే ఇందులో హీరో హీరోయిన్ల మధ్య రన్ అయ్యే లవ్ ట్రాక్ ని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులోని బీజిఎం బాగున్నప్పటికీ కూడా సాంగ్స్ నాకైతే అంతగా నచ్చలేదన్నమాట. అవి రావడం కూడా మూవీలో స్పీడ్ బ్రేకర్స్ లనే వస్తూ ఉంటాయి. అండ్ వైలెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ హిట్ 3 మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.